వచ్చా నేనేదో డ్రామా చేస్తాను నీ కంగారేంటి సీను ఓ హాయ్ మీరేంటి ఇక్కడ ఎక్స్ట్రా నాటకాలొద్దు నువ్వు నా కోసం ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు రైట్ ఒక మాట చెప్పడానికి వచ్చాను ఏంటిది భరత్ నేను కూడా ఇంకో విషయం చెప్దామని వచ్చాను అది నువ్వు బి సీరియస్ ఐ సే ఓకే సీరియస్ సీరియస్ భరత్ సీను హాయ్ దిస్ ఇస్ భరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిస్ ఇస్ సీను హార్డ్వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్ ఓకే సో భరత్ నేను ప్రేమించుకున్నాం యా 3 years we've been going strong and I really love him ఈ సోలంతా నాకు ఏదో చెప్తున్నావు ఇప్పటికన్నా నువ్వు నన్ను వదిలేస్తావని ఒక్కసారి చేయి చెప్తా ఒక్కసారి చెయ్యి భరత్ 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 బాగయ్యా ఏంటి ప్రాబ్లం చూడు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి నువ్వు అని కావాలని తీసుకొచ్చా నాకు తెలుసు సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే నా సిన్సియర్ లవ్ డైలాగులు కొట్టకు నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను ఓకే ప్రేమించుకో నేను ప్రేమించుకుంటా whatever you know ఐ లవ్ యూ యు నో ఐ లవ్ యూ ఎందుకంటే సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే ఓకే సీను లవ్ శ్వేత బాయ్ ఏంటి బాబాయ్ ప్రాబ్లం ఏంటి బాచి నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు అలాగనయా అది నా కాబోయే భార్య సో నీ ఆలోచన మానుకో ఎందుకు మానుకోవాలన్నయ్య అన్నయ్య అన్నయ్య ఈయనెవరో మా అన్న అన్నయ్య నీకేనా మెంట్లా మర్యాదగా మాట్లాడు మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఈ శంకర్ జాక్సన్ పుట్టాడు ఈటీవీలో D1 D2 D4 జాక్సన్స్ లో జస్ట్ మిస్ తెలుసా పొద్దున్నే పొడుదో కొంచెం వచ్చుగా ఆ విషయాలని వీడికి ఎందుకన్నా కరెక్టే కదా శ్వేతను మా ఆవిడకి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను అయితే నీకు జన్మకు పెళ్లి కాదు వీడు మాటలతో వినేటట్లేడు ఒక రౌండ్ ఏంటి నాకు కాదా రౌండ్ ఆడికి వెళ్ళిపోయాడు అన్న ఫైట్ మధ్యలో ఈ డాన్స్ ఏందన్నా అనే నాకు చిన్న డౌట్ ఇంత ముందే రికార్డింగ్ డాన్స్ లో పనిచేసేవాడు ఇది ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు నీకు ఎక్కడ వినిపించుకుని చూడరా వీని చేసి చెబుతా ఆపడరా బాబు దండం పెడతాను ఎందుకు ఆపాలి డబ్బులు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి అన్న ఇప్పుడన్నా వేసే అన్న మ్యూజిక్ వినపట్లేదు వేసాయి ఏంట్రా వాగుతున్నావు నీ కాళ్ళు ఉంటేనే కదా అమెరికాలు తిరుగుతున్నావు అసలు నీ కాళ్ళు లేదనుకో నువ్వు తిరగవు కదా దిస్ సైడ్ స్పీకింగ్ జాక్సన్ దట్ సైడ్ స్పీకింగ్ అడ్డగాడిదా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా ఏమిటి విషయం నా మేనత్తని నీకు ఇచ్చి పెళ్లి చేశాం ఎందుకు ఆస్తి కలిసి వస్తుంది అలాగే మా తమ్ముడికి నీ కూతురు నుంచి పెళ్లి చేయి ఎందుకు ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది అది జన్మలో జరగదు జరగాలి నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా చనిపోతాడని కాపాడే శాస్త్రాను కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ శూన్య మాసంలో పెట్టించాయి శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా ఏదో మాసంలో పెట్టించాయి ముహూర్తం నువ్వు పెట్టినా సరే నేను పెట్టినా సరే లేకపోతే ముందుతో పెట్టినా సరే ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను గాడిద ఏమన్నాడన్నా కాళ్ళు ఇరగొడతానన్నాడు మరి పెళ్ళి అన్నా ఎంత చిన్న వయసులో నాకు నీకు కాదన్నా నాకన్నా నీకదు చేస్తా చేస్తా
ఏమైందిరా? ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను, 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్ నుంచి మేము అది చూసాం. ఇప్పుడు నిజం చెప్పు. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా, చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు ఆ అమ్మాయి జోలి కళ్ళకు. నీకేమైనా అయితే నేనేమవుతాను నాన్న? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేనండి ఫీజు కట్టిస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేవు, ఖాళీ ఉన్న రాయి వెతుక్కోవాలి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి స్వామి స్వామి, ఇంకా రాలేదేంటి? గట్టిగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి ఎవరు నాయనాను? నారాయణ తండ్రి, ఇంతెందుకు వచ్చేసావు తండ్రి? రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్లా ఉన్నావు స్వామి. తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాను. నీ బొంద, నేను దేవుణ్ణి కాదురా, బెజవాడ బుల్లెబ్బాయిని. 60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నావు, మాకే దిక్కు లేదు. స్వామి, స్వామివారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ కానీ, బ్యాక్ డోర్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఫ్లైఓవర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. శివుడు భోళా శంకరుడు అంటారు. బెటర్ టు ట్రై ఫర్ శివ. ఓకే స్వామి. స్వామి స్వామి స్వామి, ఏమి అదే శంకరుని బొట్టు ఏ టైంలో ఉంటుంది స్వామి? అర్థంగా పెట్టుకో. ఓకే స్వామి. చేతికి ఇవ్వండి. అక్కడే పెట్టండి. సారీ అండి, ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. పర్లేదులేండి, మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా ఎరగొట్టమనివ్వండి. అంత మాట అనకండి. నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం. ఇదేంటి సింగిల్ లెక్క ఎంత రేట్? ఐ లవ్ యూ అండి. నిజంగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడెవడు మన డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరినట్టున్నాడు? ఎవరు నాయనాను? నాయన మీరు శివులు కాదని అర్థమైంది, కానీ విషయం ఏంటో చెప్పు. కొత్తగా వచ్చావా? ఇప్పుడే జస్ట్ ఇవ్వాలే జాయినింగ్. అత్తగారు వెళ్ళగొట్టిందా? నీకెలా తెలుసు స్వామి? ఎక్స్పీరియన్స్ నాయన. ఓహో, అది సరే గాని శివుడు నీకెప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? సిన్స్ 50 years గా చేస్తూనే ఉన్నాం, మాకే దిక్కు లేదు. మరి వాడెవడో శివుడు భోళాశంకరుడు ఈజీగా వస్తాడని చెప్పలేరు స్వామి. శివుడు భోళాశంకరుడని అందరికీ తెలిసిపోయింది. సీనియర్లందరికీ దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఉష్కాకి. ఓ, స్వామి భయపెట్టకుండా ఏదైనా మార్గం చెప్పండి స్వామి. త్రిమూర్తుల్లో బ్రహ్మే బెస్ట్. ఆయనకు తపస్సు చేసేవాడు లేడు, దండం పెట్టేవాడు లేడు, పైగా ఆయనకు భూలోకంలో గుడే లేదు. ప్రామిస్, ప్రామిస్, మదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. మరి ఇన్ని తెలిసిన మీరు శివుడి నుంచి బ్రహ్మకు షిఫ్ట్ అవ్వకుండా ఇంకా శివుడిలోనే ఎందుకున్నారు? సీనియారిటీ పోతుంది నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి?
బెటర్ టు గో టు బ్రహ్మ. థ్యాంక్ యూ స్వామి. షిఫ్ట్ టు బ్రహ్మ. ఎలా సాయిలు బాగున్నా? ఏంటి ఎక్కడికి? అదేంట్రా లోపల శ్వేత ఉంది, కలుద్దామని వెళ్తున్నాను. ఎవరు లేరండి, కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళారా? అక్కడ ఎవరున్నారు వీళ్ళకి? ఏమోనండి. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ